నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో స్థలం తక్కువగా ఉన్న ప్రజలు సొంతంగా చేపలు పెంచి లాభాలు గడిస్తున్నారు. అదే ఇంటిపైన లేదా ఇంట్లో చేపల పెంపకం తక్కువ స్థలంలో ఆధునిక పద్ధతులతో చేపలను పెంచి ఎలా లాభాలు పొందవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటిపైన చేపల పెంపకం అంటే పెద్ద చెరువులు తవ్వడం కాదు, చిన్న ట్యాంకుల్లో పరిమిత స్థలంలో చేపలను పెంచడం. ఇక చేపలను పెంచడానికి ట్యాంకులను ఎలా ఎంపిక చేసుకోవాలి? ప్లాస్టిక్ ట్యాంకులు, ఫైబర్ గ్లాస్ ట్యాంకులు లేదా సిమెంట్ ట్యాంకులను ఉపయోగించుకోవచ్చు. వీటి పరిమాణం వచ్చేసి మీ స్థలాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు 1000 లీటర్ల నుంచి 10,000 లీటర్ల వరకు ఉంటుందన్నమాట. ఇక నీటి నాణ్యత, ఇది చాలా ముఖ్యమైన విషయం. నీటిని శుభ్రంగా ఉంచడానికి ఫిల్టర్లు, ఏరేటర్స్ అదే ఆక్సిజన్ పంపులు తప్పనిసరిగా ఉండాలి. ఇక నీటి pH, అమోనియా స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. నీటి మార్పిడి, క్రమం తప్పకుండా పాక్షిక నీటి మార్పిడి చేయడం చాలా అవసరం. ముఖ్యంగా బయోఫ్లోక్ పద్ధతి కాకపోతే ఇంకా అవసరం ఉంటుంది. ఇక చూసుకుంటే చేపల ఎంపిక, ఇంట్లో పెంచడానికి అనువైన చేపలు అవే కొరమీను, బంగారు తీగ, ఎంటోన్ మరియు కొన్ని రకాల అలంకార చేపలను కూడా పెంచుకోవచ్చు. ఇవి తక్కువ ఆక్సిజన్ లో కూడా జీవించగలుగుతాయి, త్వరగా కూడా పెరుగుతాయి. ఇక ఇంటి పైన చేపల పెంపకంలో బయోఫ్లోక్ పద్ధతి ఇప్పుడు చాలా ప్రజాదరణ పొందుతుంది. ఇది చేపల వ్యర్థాలను తిరిగి దానాగా మార్చుకునే ఒక పర్యావరణ అనుకూల విధానం. బ్యాక్టీరియాను ఉపయోగించి చేపల వ్యర్థాలను ప్రోటీన్ గా మారుస్తాయి. దీనివల్ల నీటి వినియోగం తగ్గుతుంది, అంటే నీటిని తరచుగా మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక దాన ఖర్చు కూడా తగ్గుతుంది, అంటే చేపలు బయోఫ్లోక్ ను కూడా తింటాయి అన్నమాట. అంటే ఎక్కువ సాంద్రత, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలను పెంచుకోవచ్చు. వ్యాధులు కూడా తక్కువ, నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది కాబట్టి వ్యాధులు కూడా చేపలకి తక్కువగా వస్తాయి. ఇక ఇంట్లో పెంచుతున్నప్పుడు వాటికి ఎలాంటి దాన ఇవ్వాలి, ఎలా చూసుకోవాలో కూడా తెలుసుకుందాం. దాన, చేపల జాతి వాటి పెరుగుదలను బట్టి అధిక ప్రోటీన్ కలిగిన పెల్లెట్ దానా ఇవ్వాలి. రోజుకు 2-3 సార్లు చిన్న మొత్తాలలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రతిరోజు చేపలను గమనించాలి. ఏవైనా వ్యాధులు లేదా అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆక్సిజన్, చేపలకు సరిపడా ఆక్సిజన్ అందేలా ఏరేటర్స్ ను పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఉష్ణోగ్రత నియంత్రణ, వేసవిలో ట్యాంకు నీడలో ఉండేలా లేదా ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలి. కేవలం హాబీగా కాకుండా ఇంటిపైన చేపల పెంపకాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు. అయితే అదేంటంటే మార్కెటింగ్ డిమాండ్ ప్రకారం చూసుకుంటే స్థానికంగా ఏ చేపలకు డిమాండ్ ఉందో ముందుగా తెలుసుకోవాలి. కొరమీను, తిలాపియా వంటి వాటిని మంచి గిరాకీ ఉంటుంది కాబట్టి అలంకార చేపలను కూడా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిని చూసుకొని మనం పెంచుకోవాలి. ఇక ప్రత్యక్ష అమ్మకాలు, మీ ఇంటి వద్దకే వచ్చి కొనుగోలు చేసేలా ప్రకటనలు కూడా ఇవ్వచ్చు. అంటే యాడ్స్ కావచ్చు, న్యూస్ లో కావచ్చు, ఇలా యాడ్స్ ఇచ్చేసి మేము ఇలా అమ్ముతున్నాము ఫ్రెష్ చేపలు అని ఒక యాడ్ ఇచ్చి అనమాట. ఇక చిన్న వ్యాపారులకు, రెస్టారెంట్లకు కూడా నేరుగా మీరు డీల్స్ కుదుర్చుకొని కూడా సరఫరా చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా మీరు మీ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవచ్చు. ఇక కేవలం చేపలుగా కాకుండా ఫిష్ పిల్లెట్స్, ఇక ప్రాసెస్ చేసిన చేపల ఉత్పత్తులను కూడా విక్రయించడం ద్వారా మీరు మరింత లాభాలను కూడా ఆర్జించవచ్చు. ఇక మీరు చేపల పెంపకంలో నైపుణ్యం సాధిస్తే ఇతరులకు శిక్షణ ఇవ్వడం, ట్యాంకుల నిర్మాణం, నిర్వహణలో సహాయం చేయడం వంటి వాటిని కూడా పర్యవేక్షిస్తూ మీరు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. ఇక చిన్న పెట్టుబడి మంచి రాబడి, తక్కువ స్థలం తక్కువ పెట్టుబడితో ప్రారంభించి అనుభవం పెరిగే కొద్దీ విస్తరించుకోవచ్చు. కొందరు మహిళా స్వయం సహాయక బృందాలు లోన్లు తీసుకొని ఈ వ్యాపారంలో విజయవంతంగా కూడా రాణిస్తున్నారు. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా, అదే కేసీసీ కార్డు అంటారు కదా, దాని ద్వారా కూడా పశు సంవర్ధక, మత్స్య శాఖలకు రుణాలు కూడా పొందవచ్చు. ఇక ఇంటిపైన లేదా ఇంట్లో చేపల పెంపకం కేవలం ఒక వ్యాపారమే కాదు, ఇది ఒక కొత్త జీవన శైలి. ఇది పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందిస్తుంది. సరైన ప్రణాళిక, శ్రద్ధతో దీనిని ఒక విజయవంతమైన వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు. సో ఈరోజు చూసారు కదా, ఇంట్లోనే చేపలను పెంచుకుంటూ ఎలా లాభాలను ఆర్జించాలో. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.